చేశాను, నాకు బాగా సపోర్ట్ వచ్చింది. ఫ్రెండ్స్ తెలుసుగా మన ఛానల్ గురించి నేను కొత్తగా ఈ కొండలు గుహలు వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ దగ్గరికి ఒక కొత్త టాపిక్ తీసుకొని మీ ముందుకు వచ్చాను. నేను అదేంటంటే ఇక్కడ ఒక బంగారు నిధి ఉంది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఆ నిధి దగ్గరికి నేనైతే రావడం జరిగింది. అది ఎలా నిధి ఎలా తీయాలో, దాని పెద్దోళ్ళు ఏం చేశారో దాని గురించి మీ టాపిక్ అంతా నేను ఈరోజు స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇక్కడ అటు ఒక్కకుండా ఇటు ఒక్కకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి రావడమే జరిగింది. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద కాలంలో ఇక్కడ బంగారు నిధి ఉందని చెప్పి చాలామంది అయితే వచ్చి ఇక్కడ వెతికారు, అది ఎవరికి దొరకలేదు. దాని గురించి మీకు నేను ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, కంప్లీట్గా చూడండి. ఓకే, మనం అయితే టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను చెప్పడం కాదు, ఇక్కడ స్థానికంగా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ గొర్రెలు కాసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడి నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. వాళ్ళు వెళ్తున్నారండి. ఏం పేరు నీ పేరన్నా? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? సంవత్సరానికి గొర్రెలు కాసుకుంటాను. సరే, మేము నిన్ను కొన్ని క్వశ్చన్లు అడగడానికి అయితే మేము వచ్చాము. అడుగుతా, చెప్తావా? ఇప్పుడు ఇక్కడ ఏదో బంగారు నిధి ఉందని చెప్పి అప్పటి నుంచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చి మేము నిన్న ఇంటర్వ్యూ కొంచెం తెలుసుకుందామని అడగడానికి వచ్చాము. అది నాకు చెప్పాలి, అది నిజమా కాదా చెప్పు. అదైతే నిజమే. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే గొర్రెలు కాస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి మా తాతలు మా నాన్నలు అనేది టూరు తవ్వారంట. ఆ పంట దగ్గరే తవ్వారంట, కానీ ఉందైతే నిజమే. మరి ఎందుకు తీయలేకపోయారన్నా? ఉంటే ట్రై చేసాము, చాలా అయింది. మా నాన్నలు మా తాతలు అయితే చూసారు. మా జనరేషన్ వచ్చినాక ఎవరు ఏదో ఈ తవ్వుతుంటే ఏదో రకరకాల శబ్దాలు ఏదో విచిత్రంగా వస్తాయంట, అది నిజమేనా? చాలా మంది తవ్వుతుంటే ఆ బంగారం ఏదో రకరకాల శబ్దాలు ఎవరు వల్ల కాలేదంట. మాకు అది తెలిసింది, అది నిజమాక ఒట్టిదా అది చెప్పాలి. మొత్తానికి అయితే ఆ రాయి కట్టే కానీ ఉంది బంగారం అయితే. ఈ రిజర్వాయర్ కట్టి ఎన్ని రోజులు అవుతుందన్న? సాగర్ కాలం నీళ్ళు ఇట్టే కూడా ఆ కాలం అయినా ఆ కాలం వచ్చి ఆ డామ్లోకి వెళ్తాయి. ఈ కాలంలో నుంచి ఇటుకుండా వెళ్ళి డామ్కి వెళ్తాయి. ఆ డామ్లో వెళ్ళి డామ్ నుంచి ఎక్కడికి వెళ్తాయి నీళ్ళు? ఒంగోలు వెళ్తాయి అన్న, మా జిల్లాకి వెళ్తాయి. ఒంగోలు వెళ్తాయా? ఓకే అన్న. ఆ డామ్ దగ్గరికి అయితే నెక్స్ట్ వెళ్తాను ఫ్రెండ్స్. ఆ డామ్ దగ్గరికి అయితే నెక్స్ట్ వెళ్ళి ఆ డామ్ కంప్లీట్గా తీసి దాని వీడియో చెబుతాను. మనం ఫస్ట్ అయితే ఈ టాపిక్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. రాన్న చూపిస్తాను, రాయి దగ్గర. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఈ సురేష్ తోటి ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాం. కొండ కాదు, అక్కడ ఏదో నిధి ఉందంట ఈ కొండ పక్కన రాయి. ఆ రాయి దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. ఆ సురేష్ అని చూపిస్తాను అప్పుడు.
దగ్గర ఉన్న డబ్బు బంగారం మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇటు చూడు ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండకు చాలా హిస్టరీ కలిగిన కొండ ఇది. ఈ కొండ మీద టాప్లో పైన ఒక 10 ఎకరాల స్థలం ఇంతంటే విశాలంగా అనమాట. 10 ఎకరాలు మన సదరం ఎట్టయితే ఉందో అంత సదరం ఉంది అక్కడ. అంటే అక్కడ ఇప్పుడు కూడా ఈ స్థానికులు అక్కడ ఆవులు తోలే ఆవులు ఒక పనుల కాలంలో ఆవులు మంద కొండెక్కిస్తారంట అక్కడ పైకి. అక్కడ వాటికి గడ్డి అవన్నీ మేయడానికి అన్నీ ఉంటాయంట. నీళ్ళు కూడా పెద్ద బావి ఒకటి ఉందంట పైన. ఆ ఆవులనే అక్కడ మేసేసి ఆ నీళ్ళు తాగుతూ అక్కడే ఉంటాయంట. వీళ్ళు ఇక్కడున్న ప్రజలైతేనేమి వాళ్ళ పొలం పనులు అవన్నీ చేసుకొని అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మళ్ళీ వాటిని తోలుకొని తెచ్చుకొని వస్తాయంట. లేదంటే అక్కడే పైన ఉంటాయంట. ఇక్కడ చేసే వాళ్ళందరూ అట్లే చేస్తారంట. అక్కడ పైన ఉందంట. నెక్స్ట్ ఆవులు ఆ పైన కొండకి ఎక్కి ఆ పైన ఉన్న విశాలమైన అది చాలా కష్టం ఫ్రెండ్స్. అది దాదాపు చాలా పెద్ద కొండ అది. నేను నెక్స్ట్ వీడియోలో అక్కడికి వెళ్తాను. ఆ బావి అక్కడ ఆవులు ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ వీడియో తీసి అక్కడ పైన విశాలమైన 10 ఎకరాల స్థలాన్ని మీకు నేను చూపిస్తాను. దాదాపు 10 కన్నా పెంచే ఉంటుందంట. చాలా చాలా పెద్ద కొండ అది. చాలా కష్టంతో కూడుకున్న కొండ అది. మీరు నాకు సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ఉంటే నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్. పరిపాలించిన రాజు అయితే ఇక్కడ వేరే దేశపు రాజు వచ్చేసి ఇక్కడ అతని మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అతని దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకొని మొత్తం ఒక నిధిలాగా మొత్తం అంతా తీసుకొచ్చి ఇక్కడ అతని గుర్తుగా ఈ బండ ఒకటి ఉంది కదా, ఈ బండ దగ్గర ఒక గుర్తుగా మొత్తం ఒక పెద్ద లోతుగా ఒక బావిలాగా తీసి ఆ బంగారం అంతా ఇక్కడ దాచారని చెప్పుకుంటారు. అది 99%, 100కి 99% జరిగింది. అది ఏం కల్పితాలు కావు, కట్టుకథలు కావు. మీరు కావాలంటే ఇక్కడ నేను ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ఎవరైనా చూసుకోవచ్చు, అడగవచ్చు. ఇందులో తేడా ఉండదు. చుట్టుపక్కల వందలాది మంది తవ్వి ఎత్తికారంట కానీ ఎవరికి ఏం దొరకలేదు. ఇక్కడ వందల మంది ఈ బంగారం నిధి కోసం ట్రై చేశారు కానీ ఎవరికి చిక్కలేదు. అంత అది ఆ రాజు చనిపోవచ్చు ఆ సైనికుడికి ఎవరికో అయితే నిధి ఉందని చెప్పడం జరిగింది. కాలక్రమేణా వాళ్ళంతా చెప్పేసుకొని సామాన్య ప్రజలు కూడా చేసుకుని ఆ సామాన్య ప్రజలకు కొన్నాళ్ళు చాలా ట్రై చేశారు కానీ ఎక్కడ ఎదుగుతారు ఇంత పండ్లు లోయలు చుట్టూరు ఇంత కొండల లోయల్లో. ఇప్పుడు ఫలానా బండ దగ్గర ఉందంటే మనం అక్కడికి వెళ్ళి కరెక్ట్గా యాత్రగలం ప్రదేశం చాలా రిస్క్తో కూడుకున్నాం. ట్రై చేశారు కానీ ఎవరికైతే ఏం చెప్పలేదు. కానీ నిజంగా మాత్రం
ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ గొర్రెలు కాసుకునే సురేష్ అనే ఒక అతన్ని తీసుకొని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఓకే అన్న, ఇప్పుడు మీరు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ గొర్రెలు కాస్తున్నారా? అవునా? 10 ఏళ్ళ నుంచి. 10 సంవత్సరాలు. ఇప్పుడు మీ వయసు ఎంత అన్నా? నా 22 అన్న. 22 వయసు. చదువుకోలేదా? చదువుకోలేదన్న. చదువుకోకూడదు అంటన్నా. ఎంతన్నా 2వ తరగతి చదివానన్న. అప్పుడు మా నాన్న కానీ మా నాన్న ఇమిటే వచ్చండి గొర్రెలు కాస్తా ఉండండి. 2వ తరగతి చదివినా బడి ఇవ్వలేదని మా నాన్న ఇంకా గొర్రెలని పని పెట్టాడన్న. సరే సరే, చదువుకోవాల్సింది అన్న. సరే కానీ ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్న నిధి గురించి కంప్లీట్గా తెలుసా లేదా? తెలుసు అన్న. ఎట్లా తెలుసు? ఎట్లా అంటే అప్పుడు మా తాత మా నాన్న వాళ్ళు గొర్రెలు కాసేది. మా నాన్న ఇమ్మిటి మా తాత ఇమ్మిటి నేను అప్పుడు అన్నం ఇద్దామనేనో నీళ్ళు ఇద్దామనే వచ్చేది. అట్ట అలవాటు అయితే ఇంకా నీకు చెప్పేవాళ్ళు, మీ నాన్నోళ్ళు నీకు చెప్పేవాళ్ళు. చెప్పుకుంటా ఉంటే ఇనేవాడిని. నేను కూడా అడిగితే అంతా చూపించేది మా నాన్న. అంతా తిరిగేదన్న, అడుగు పెట్టిన చోట లేదు అన్న. ఇక్కడ అంతా అటు ఒక కొండ ఉంది, ఇటు ఒక కొండ ఉంది, మధ్యలో ఇటు ఏమో వాటర్ నీళ్ళు అయితే వెళ్ళిపోతున్నాయి. అక్కడ డామ్ కూడా ఒకటి ఉందన్న. ఆ డామ్ ఎప్పటి నుంచి ఉందన్న? ఆ డాము నేను చిన్నపిల్లడు నుంచే ఉందన్న. అప్పుడే స్టార్ట్ అయిందంట చిన్నపిల్లడు. ఎవరు కట్టారన్నది? అది రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టారన్న. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కట్టిన డామ్ అది. అవునన్న. ఆ డామ్ కి సాగర్ నీళ్ళు ఉన్నాయి కన్నా. ఆ సాగర్ నీళ్ళు కాలం నుంచి పెద్ద కాలం ఉంది ఇక్కడ పక్కనే. పెద్ద కాలం నుంచి ఈ డామ్ లోకి వస్తాయన్న. ఈ నీళ్లు ఒంగోలుకి ఇటు నెల్లూరు గట్టి వెళ్తాయన్న. తాగే నీళ్ళు అన్న. ఓకే ఓకే, సరే అన్న. మరి ఇప్పుడు అప్పట్లో ఇక్కడ ఏదో బంగారం నిధులు అవి ఉన్నాయి అని చెప్పి అనుకుని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి నిన్ను అడగడానికి వచ్చిన. అదైతే నిజమేనన్న. అదైతే నిజమేనన్న. అది అక్కడ పెద్ద రాయి ఉందన్న. నా మేకలు మేము గొర్రెలు మేస్తున్నాయి కదా, అక్కడే పెద్ద రాయి ఉంది. అదైతే నిజమే. నాకు ఎట్లా తెలుసు అంటే మా తాత మా నాన్న ఆ తరంలో అనుకునేది. వాళ్ళు కూడా అప్పుడు తవ్వారంట. చుట్టూరు 5 ఎకరాల దాకా తవ్వారు. కానీ తవ్వే కొన్ని కనపడ్డట్లు ఉంటాయి, కానీ కిందకి వెళ్ళిపోతాయి. ఎవరికైతే దొరకలేదన్న. ఏదో ఒక మాంత్రికులు లాంటి అతను ఒకరిని తీసుకొచ్చి అట్లా ఏదో పూజలు చేసి కూడా ట్రై చేశారంట. నిజమేనా? నిజమేనన్న, చేశారు. మరి ఆయన వల్ల కూడా కాలేదు. ఆయన వల్ల కూడా కాలేదన్న. అంటే కళ్ళకి కనపడ్డట్లుగా ఉంటది, మళ్ళీ రావు. అట్టా చాలా ఒక 7-8 సంవత్సరాలు ఏదో ఒక చిన్న అంత ముక్క ఏదో బంగారం దొరికిందని కొద్దిగా తెలుసు అన్న. అది నిజమా? మొత్తదేనన్న. అదేం లేదన్న. అంటే ఉండడానికైతే ఉంది నిజమే, కానీ ఎవరైతే తీలేకపోయారన్న. మీరే చాలా మంది వచ్చారు. ఎందుకన్నా దాని గురించి అడుగుతున్నారు? అదేం లేదులే, మేము జస్ట్ తెలుసుకోవడానికి వచ్చాము. అదేం లేదు, నువ్వు భయపడ మాకు. మళ్ళీ మేమేం ఇట్లా కాదన్నా, మళ్ళీ ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ ఏమన్నా కంప్లైంట్ అదే ఉండదు. నువ్వు అట్లా భయపడబాకు. అందుకే నేను చదువుకోమన్నది. చదువుకుంటే నీకు ఏం తెలియదు. జస్ట్ నువ్వు యూట్యూబ్ ఎప్పుడైనా చూసావా? అవన్నీ నాకు తెలవదన్నా. యూట్యూబ్ కూడా తెలియదా అన్న? నేను చదివిందే 2వ తరగతి అన్న. ఏం లేదు చిన్న. యూట్యూబ్ అంటే యూట్యూబ్లో కొన్ని తెలియని వాళ్ళకి తెలియని ఇట్లాంటి కొంచెం చూపించడానికి మేము వచ్చాము అంతే. నీకు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. డామ్ కట్టించింది ఎవరా ఏందని మొత్తం అడుగుతుంటే నాకు భయం. అరే అది మన తెలియని విషయాలు తెలుసుకోవడమేనన్నా అంతే. యూట్యూబ్ అంటే అంతే. నువ్వు దాని గురించి టెన్షన్ పడమాకు. ఓకేనా? సరే, ఇప్పుడైతే నాకు అది ఎక్కడ దువ్వారు, ఆ బండి ఏంది, దాని గురించి నాకు కొంచెం చెప్పాలన్నా. చెప్తానన్నా. మీరే చేయమంటే చెప్తానన్నా. నేనేం చేయను, జస్ట్ వీడియో తీసినా నీకేం ప్రాబ్లం ఉండదు. జస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నావు అంతే. ఏమైందన్నా, కాకపోతే ఒక వీడియోలు కనపడితే ఇంకా ఫేమస్ అవుతావు. కనపడతావు తెలవదన్న. సరే, తెలియదు. మాకైతే ఆ బండ చూపిస్తావన్నా? చూపిస్తా. బంగారం అనేది అయితే మొత్తం చూపిస్తాను మీకు. చూడండి, చాలా మంది వచ్చి చూశారు కూడా. ఎంత వస్తాయన్నా నీకు గొర్రెల మీద? అంటే సంవత్సరానికి 150 గొర్రెలు ఉన్నాయన్న. దానికి పిల్లలు అమ్ముకుంటా ఉంటాము. అంటే మనకి బాగానే వస్తా ఉంటే అంటే రోజు రావాలి పొలానికి. చాలా ఎక్సైటింగ్ ఫీలింగ్ బాగుంటుంది కదా? బాగుంటుంది అన్న. మరి మధ్యాహ్నం భోజనం అన్నం ఎట్లా చేస్తారన్నా? తెచ్చుకుంటారా? తెచ్చుకుంటామన్నా. వస్తా తెచ్చుకుంటాము. 9 గంటలకు వస్తే మళ్ళీ నైట్ 7 గంటల దాకా ఇటెమిటే ఉంటామన్నా. తిరిగిన చోట లేదు. ఇదంతా కొండ కూడా ఎక్కిచ్చేది. ఎండాకాలం కింద మేత లేకపోతే కొండకి ఎక్కిస్తాం. కొండ మీద ఏముండవంటమ్మా? ఈ పందులు అవి ఉంటాయి, అడుగు పందులు అవి ఉంటాయి. కానీ ఎలాంటి